ఏపీలో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య రియల్ వార్ హాట్ టాపిక్ గా మారింది. మార్కాపురం కేంద్రంగా ఈ వ్యవహారం రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త ఆరోపణలు చేశారు. తమ రియల్ ఎస్టేట్ ఆఫీస్ పై నారాయణరెడ్డి ఆయన అనుచరులు దాడి చేయించారని ఆరోపించారు. అధికారులతో కుమ్మక్కై భ్రమర వెంచర్ను ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. రియల్ ఎస్టేట్ వెంచర్కు సంబంధించి రోడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. అది కాస్త చిలికి గాలివాలగా మారి పొలిటికల్ యూటర్న్ అయితే తీసుకుంది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే వివాదానికి సంబంధించిన మార్కాపురంలోని శ్రీ సిటీ స్థలం వద్ద ఉన్న ఈ స్థలంలోనే ఇటీవల కాలంలో వివాదాస్పదంగా మారింది. అయితే ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య అయితే ప్రస్తుతం ఈ వివాదం అయితే కారణమైంది. అయితే భ్రమల టౌన్షిప్కి సంబంధించి యాజమాన్యం వర్గానికి, మరోవైపు మార్కాపురం పట్టణానికి చెందిన టీడీపీ నేత చిలకపాటి చిన్న వెంకట సుబ్బయ్య వర్గానికి ఇటు వెంచర్ యాజమాన్యానికి మధ్య గేటుతో పాటు కంచె నిర్మాణం విషయంలో అయితే వివాదం తలెత్తింది. ఈ వ్యవహారం కాస్త రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీయడంతో ఈ ఘర్షణలో కొంతమందికి అయితే గాయాలయ్యాయి. అయితే ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి దాడి చేయించారండి. ఇటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త అయితే ఆరోపణలు చేస్తున్నారు. అయితే గుంటూరు ప్రకటన సంబంధించి ఏదైతే అధికారులతో కుమ్మక్కై భ్రమరా వెంచర్ ధ్వంసం చేశారని సంస్థ ప్రతినిధులపై కూడా తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి అయితే ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మార్కాపురంలోని పూలసుబ్బయ్య కాలనీకి సంబంధించిన తూర్పునైతే ప్రస్తుతం శ్రీ సిటీ టౌన్షిప్ వెంచర్ ఉంది. అయితే సుమారుగా 167 ఎకరాల్లో అయితే ఈ వెంచర్ని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే మార్కాపురం టౌన్కు సంబంధించి టీడీపీ నేతగా ఉన్న వెంకట చెన్నైకు ఇటు ఈ ప్రాంతంలోనే 6 ఎకరాలు ఉంది. మరికొందరికి అయితే ఈ ప్రాంతంలో భూములు ఉన్నాయి. అయితే మెయిన్ రోడ్డుకు సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్న మెయిన్ రోడ్డుకు సంబంధించి గతంలో 30 అడుగుల మేర ఉంటే అది కాస్త ఏదైతే వెంచరు డెవలప్మెంట్ సంబంధించి మరో 20 అడుగులు పెంచారు. మొత్తం 50 అడుగుల దూరంలో అయితే వెంచర్లోకి వెళ్లేందుకైతే ఇటు వెంచర్ యాజమాన్యం అయితే రోడ్డు నిర్మాణం చేపట్టింది. అయితే రోడ్డు నిర్మాణం చేపట్టిన అనంతరం రోడ్డు నిర్మాణం అనంతరం ఈ ప్రాంతంలో నుండి పొలాల్లోకి వెళ్లే రైతులకు ఈ రోడ్డుపై రాకుండా ఇటు ఇరువైపులా కంచెను ఏర్పాటు చేశారు. దీంతో పాటు భూముల యజమానులకు తమ స్థలాలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఏదైతే యాజమాన్యం వేసిన వెంచర్కు సంబంధించి తమ వెంచర్లో సంబంధించి రోడ్డులోకి ఈ పక్కన ఉన్న పొలాల రైతులు వెళ్లకుండా ఇటు అడ్డుగా ఏదైతే కంచె వేయడం పట్ల ఇటు ఈ ప్రాంతంలో ఉన్న రైతులైతే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీని విషయంపైనే పూర్తిగా వివాదాస్పదమైంది. అయితే రోడ్డు ఎక్స్టెన్షన్కు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నవారైతే ఆందోళనకు దిగారు. ప్రధానంగా ఈ గేటుకు నిర్మాణానికి సంబంధించి ఏదైతే వెంచర్లోకి వచ్చే దానికి సంబంధించి రోడ్డుకి ఇరువైపులా అయితే ఇతరులు ఎవరు ఈ ప్రాంతంలో పర్యటించకుండా ఈ ప్రాంతంలో అయితే గేట్ ఏర్పాటు చేశారు. అయితే గేటు నిర్మాణం ద్వారా ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ పక్కన ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్న పొలాలతో పాటు ఈ ప్రాంతానికి వచ్చే రైతులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఇక్కడ రైతులైతే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు రైతులైతే పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నారు. అయితే ఇటీవల ఆదివారం ఇదే గత వారం రోజులుగా ఇష్యూ నడుస్తున్నప్పటికీ ఆదివారం ఈ వివాదం కాస్త అయితే మరింతగా ముదిరింది. అయితే ప్రస్తుతం అయితే ఏదైతే భ్రమర టౌన్షిప్ వెంచర్కి సంబంధించిన యాజమాన్యంతో పాటు ఏదైతే స్థానిక టీడీపీ నేతలకు మధ్య ఈ వివాదం అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ప్రాంతంలోనే అయితే ఏదైతే ఈ వెంచర్లోనే దాదాపుగా 500 మీటర్ల పరిధిలో ఈ రోడ్డుకి ఈ ప్రాంతంలోకి రాకుండా ఇటు వెంచర్ యాజమాన్యం అయితే కంచెని ఏర్పాటు చేసింది. కంచెతో పాటు ఏదైతే ఎవరు లోపలికి రాకుండా గేట్లు ఏర్పాటు చేయడంతో అయితే ఈ వివాదం కాస్త ముదిరి పొలిటికల్ యూటర్న్ అయితే తీసుకుంది. ఏదైతే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గేట్లను అయితే ఈ చుట్టుపక్కల ఉన్న రైతులతో పాటు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా తొలగించడంతో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ ఘర్షణలో అయితే నిన్న ఏదైతే గేట్లు తొలగించే విషయంలో రెండు వర్గాలకు మధ్య గొడవ జరుగుతుంటుంది. ఆ గొడవ కాస్త ఘర్షణకు దారితీసి రెండు వర్గాల్లోని వారికి అయితే గాయాలైతే అయితే ఇక్కడ రైతులైతే ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్కి అయితే ఈ ప్రాంతంలో ఉండే రైతులతో పాటు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్న వారైతే కంప్లైంట్ చేయడంతో ఈ
ఇటు స్థానిక అధికారులు కూడా రంగంలో దిగారు. ఏదైతే ఈ రోడ్డుకు సంబంధించి పక్కనే ఉన్న పొలాల్లో ఉండే రైతులు ఏదైతే రోడ్డు వైపు రాకుండా వేసిన కంచెనైతే తొలగించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వెంచర్కు సంబంధించిన యాజమాన్యం కూడా దీని పట్ల అయితే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి ఏదైతే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ఏదైతే వెంచర్కు సంబంధించిన ప్రతినిధులపై కూడా తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి ఓ ప్రకటన అయితే విడుదల చేశారు. ప్రస్తుతం అయితే ఇద్దరు టీడీపీ నేతల వ్యవహారం అయితే సామాజిక సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఈ రోడ్డు నిర్మాణంతో పాటు ఏదైతే గేటు నిర్మాణం మాత్రం ఇటు రెండు వర్గాల మధ్య జరిగిన ఈ వివాదం కాస్త పొలిటికల్ యూటర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేల సంబంధించి ఘర్షణకు దారితీసిన నేపథ్యంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదానికి అయితే ప్రస్తుతం అయితే ఈ రోడ్డు నిర్మాణంతో పాటు గేటు నిర్మాణం అయితే వివాదాస్పదానికి అయితే కారణమైంది. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.